తిరుపతి వెంకటేశ్వర స్వామిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. వారి ఆశీర్వచనం తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగే పరిపాలన రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతిసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడల్లా ఒక ఒంటిమిట్ట రామాలయంలో ఆ రామాలయం నిర్మించినటువంటి ఆదిజాంబడికి కూడా గుడి కట్టాలని చెప్పేది నా మనవిగా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఆదిజాంబవంతుడికి దేవాలయం లేకపోవటం చాలా బాధాకరం. ఆయనకు కూడా దేవాలయం కట్టాలి, టీడీటీ ఆధ్వర్యంలో కట్టాలనేది నా మనవి. అదేవిధంగా గుంటూరులో కూడా అరుంధతి మాత టెంపుల్ కట్టమని కూడా టీడీటీని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ప్రతి ప్రముఖ రామాలయంలో ఆ రామాలయంలో రాముడికి అత్యంత ఇష్టమైనటువంటి ఆదిజాంబవుడికి కూడా గుడి కట్టాలనేది నా మనవి. ప్రజలంతా ఆలోచించాలి, దేశం మొత్తం ఆలోచించాలి. ఇప్పుడు అయోధ్యలో రేపు 22వ తారీఖు రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉంది. దానికి కూడా మేమందరం వెళ్తూ ఉన్నాం. ఆ రామాలయ అథారిటీస్కి కూడా అంటే దానికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయోధ్యలో కూడా రామాలయంలో ఆదిజాంబవంతుడికి గుడి కట్టాలి. ఆదిజాంబవంతుడు అంటే నేటి మాదిగవాడు. మరి ఆ రోజు రాముడితో ప్రయాణం చేసి శ్రీరాముడితో ప్రయాణం చేసి ఆ లంకని జయించడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఆ రావణాసురుడి వధలో చాలా కీలక పాత్ర వహించాడు. అలాంటి రాముడికి మార్గదర్శనం చేసినటువంటి ఆ ఆదిజాంబవంతుడు కూడా అయోధ్యలో రామాలయంలో ఆ ప్రతిష్టాత్మకమైన రామాలయంలో జాంబవంతుడు కూడా గుడి కట్టాలని చెప్పేది నా విజ్ఞప్తి. ప్రతి జాంబవంతుడి ఆలయంలో పూజారులుగా కూడా దళితులే ఉండాలి, దళిత పూజారులే ఉండాలనేది నా మనవి. దీన్ని ఒకసారి ధార్మిక వ్యక్తులంతా కూడా పెద్దలంతా కూడా ఆలోచిస్తే దేశానికి మంచిది. దేశంలో కులం మతం లేని ఒక సమసమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందనేది నా విజ్ఞప్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి